रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये विरासने सुस्थितम्। अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगिताम् अजाड्यं वाक्पटुत्वं विजयं च हनूमत्स्मरणात् भवेत्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती। सभायै नमः। चन्द्रबिम्बसमाकारं वाञ्छितार्थप्रदायकं हनूमत्सेवितं ध्यायेत् सौन्दर्ये काण्डवुत्तमे। పరమ పవిత్రమైనటువంటి ఆది కావ్యం, వేద తుల్యమైనది, మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్యమైనటువంటి లీల, మనుజ శిక్షణ కోసం అవతరించిన రామచంద్రమూర్తి యొక్క దివ్యమైన చరిత్రని వివరించేది శ్రీమద్ రామాయణం. అందులో చక్కటి సౌందర్యవంతమైనటువంటిది సుందరకాండ. మనం గతంలో కూడా చెప్పుకున్నట్లుగా అనేక విధాలుగా ఈ కాండని సుందరకాండ అనడంలో ఔచిత్యం చాలా ఉంది. కథా సౌందర్యం, వర్ణన సౌందర్యం, అలంకార సౌందర్యం, కావ్య సౌందర్యం, మర్యాదా పురుషోత్తముడైనటువంటి పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నట్లుగా రామచంద్రమూర్తి యొక్క సౌందర్య ఉపాసన, సీతాదేవి యొక్క పాతివ్రత్య సౌందర్యం, అదేవిధంగా హనుమత్ స్వామి యొక్క ధైర్య స్థైర్యాలు. శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటడం అంటే అది సామాన్యంగా ఊహకు కూడా అందనటువంటి విషయం. ఆధారం లేనటువంటి ప్రదేశంలో శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని దాటినటువంటి ఆంజనేయ స్వామి యొక్క గరిమ, అది కూడా ఒక సౌందర్యం అన్నారు. ఈ విధంగా అనేక సౌందర్యాలు కలిగినటువంటి ఉపాసనా సదృశమైనటువంటి కాండ సుందరకాండ. ఎంతోమంది ఆస్తికులైన వాళ్ళు, అంటే నమ్మకం ఉన్నవాళ్ళు, ఎవరయ్యా ఆస్తికులు అంటే వేదాన్ని నమ్మేవాళ్ళు ఆస్తికులు అన్నారు. నాస్తికులు ఎవరయ్యా అంటే నాస్తికో వేద నిందక అన్నారు. ఎవరైతే వేదాన్ని నిందిస్తారో వాళ్ళని నాస్తికులు అన్నారు. కనుక వేద ప్రామాణ్యం కలిగినటువంటి వేద తుల్యమైనటువంటి రామాయణంని మనసా వాచా కర్మణ నమ్మి వినాలి. నమ్మితే ఇందులో ఉండేటువంటి అమూల్యమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంకొక గొప్పతనం ఏంటంటే మొత్తం రామాయణంలో ముగ్గురు ఉపాస్య దైవాలు ఉన్నారు. బీజాక్షరాలు కలిగి మంత్రపూర్వకమైనటువంటి మంత్రార్థాలు కలిగినటువంటి ముగ్గురు దేవతలు ఉన్నారు. రామచంద్రమూర్తి, సీతాదేవి, హనుమత్ స్వామి. ఈ ముగ్గురికే మూలమంత్రాలు ఉన్నాయి. ఈ ముగ్గురి ఉపాసనకు సంబంధించిన విషయం సుందరకాండలో మనకు కనబడుతుంది. కనుక రామాయణంలో ఉండేటువంటి ఈ కాండ చాలా విశిష్టమైనది. ఇది వినడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ కలగదు. అంత తొందరగా రామాయణం గురించి వినాలనే ఉద్దేశం కలగదు. అందులో సుందరకాండ వినాలనేటువంటి భావం కలగడం కూడా ఇది పూర్వజన్మ సుకృతం. పరిపూర్ణమైనటువంటి రామానుగ్రహం, రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే, కష్ట నివారణ కలగాలంటే, భూత ప్రేత పిశాచాల నుంచి బాధ తొలగాలంటే, కామనలు సాఫల్యం కావాలంటే, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయుర్దాయం పెరగాలంటే సుందరకాండలో ఆయా సర్గల్లో ఉండేటువంటి మలుపులు, మహిమలు మనకి తెలియజేస్తాయి. మనం కథాగతంగా ఆంజనేయ స్వామి సముద్రాన్ని లంఘిస్తున్న విషయం తెలుసుకున్నాం. నిన్నటి రోజున కథ ముగిసే సమయానికి సింహిక వచ్చింది. సింహిక అడ్డం వచ్చింది. సింహిక
భయంకరమైనటువంటి రూపంతో వచ్చి స్వామి ముందు తన యొక్క బలాన్ని ప్రదర్శించదలుచుకుంది. ఈ సింహిక గురించి గతంలో సుగ్రీవులు వారు చెప్పగా విన్నారు హనుమత్ స్వామి. సుగ్రీవుడు విశ్వాంతరాలు అన్నీ తిరిగాడనమాట. ఆయన అంత గొప్పగా తిరిగాడు. వాలి చంపడానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ తిరిగి ప్రాణాన్ని దాచుకున్నట్లుగా, ప్రాణాన్ని కాపాడుకున్నట్టుగా మనం కిష్కింధకాండలో గమనించాం. అట్లా తిరిగిన ప్రదేశాల్లో ఈ లంకాని చూసి అనుకున్నాడు, సింహికని తలుచుకొని, ఓహో లక్షణాలు చూస్తే, ఈమె యొక్క లక్షణాలు చూస్తే మా ప్రభువు సుగ్రీవుల వారు చెప్పినటువంటి రాక్షసి ఈమె అయి ఉండవచ్చు, ఈమె సింహిక అయి ఉండవచ్చు అని ఎదుర్కొన్నాడు. ఏమాత్రం కూడా ఆలోచించలేదట. ప్రమాదం వచ్చినప్పుడు ఆలోచన ఎక్కువసేపు ఆలోచించడం వల్ల, దీర్ఘంగా ఆలోచించేవాడు కష్టాలు కొని తెచ్చుకుంటాడంటారు. ఎప్పుడు కూడా సమయస్ఫూర్తి ఉండాలి. హనుమత్ స్వామి సుందరకాండలో ప్రదర్శించిందంతా కూడా సమయస్ఫూర్తే. ఇక ముందు కథలో వచ్చేటువంటి ప్రతి సందర్భం కూడా హనుమత్ స్వామి సందర్భవశంగా మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి సందర్భ శుద్ధిని బాగా ఆలోచిస్తే, సమయస్ఫూర్తి బాగా రావాలంటే హనుమద్ ఉపాసన ఉండాలండి. ఆంజనేయ స్వామిని బాగా ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి సమయస్ఫూర్తి బాగా కలుగుతుంది. వెంటనే స దదర్శ తతస్తస్య వివృతం సుమహాన్ముఖం కాయమాత్రంచ మేధావి మర్మాణిచ మహాకపి. ఆంజనేయ స్వామి ఏం చేశారట, తన యొక్క శరీర మర్మ అవయవాలన్నీ కుదించుకొని భీకర రూపంతో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా చిన్నగా మారి ఆమె యొక్క సూక్ష్మరూపం ధరించి ఆమె యొక్క ముఖంలోకి వెళ్ళారట, ముఖంలోకి ప్రవేశించారు. అది ఎట్లా ఉంది, పాతాళానికి దారి ఉందా అన్నట్టుగా ఉందట. ఆమె యొక్క శరీరంలో ఉండేటువంటి హాస్యము, ముఖము పాతాళానికి దారి చూపించేటట్టుగా ఉందట. ఆయన ఎట్లా వెళ్ళారు, సుందరకాండలో ఉండే సౌందర్యం ఇక్కడ గమనించండి. మామూలుగా ఏదో రాక్షసి నోట్లోకి వెళ్ళారు, తిరిగి వచ్చారు, ఆమెను చంపారు అని మామూలుగా చెప్పగలం మనం. వాల్మీకి అది తృప్తి లేదు. దీనికి సుందరకాండాన్ని పేరు పెట్టారు కనుక అడుగడుగునా సౌందర్యాన్ని ఆయన రాసిపోస్తున్నారు. ఎట్లా అంటున్నారు, ఆశ్యే తస్య నిమజ్జంతం దదృశు సిద్ధచారణా గ్రస్యమానం యథాచంద్రం పూర్ణం పర్వణి రాహుణ. రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడు పౌర్ణమి నాడు రాహు నోట్లోకి వెళ్ళిపోయేటువంటి చంద్రుడు ఏ విధంగా వెళ్ళి తిరిగి వెన్నెలు వలకబోస్తూ బయటికి వస్తారో ఆ విధంగా ఈ సింహిక యొక్క ముఖం అనేటువంటి గుహలోకి లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసారట. సూక్ష్మరూపంతో వెళ్ళి వేగంగా తిరిగి వచ్చారు. మళ్ళీ అక్కడ ఉంటే ప్రమాదం అని ఒక్కసారి అంతరిక్ష మార్గానికి వెళ్ళిపోయారట. కార్యసాధన సామర్థ్యం ఉంటే ఇట్లా చేస్తారు. అందుకనే ఆంజనేయ స్వామి స్తోత్రంలో అత్యంత ఉత్కృష్టమైన స్తోత్రం ఏదయ్యా అంటే ఒకే ఒక శ్లోకం అట. ఇన్ని శ్లోకాలతో పని లేదట. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగితాం అజాడ్యం వాక్పటుత్వం విజయంచ హనుమత్స్మరణాన్ని. ఆయనను స్మరిస్తే ఇవన్నీ మనకు వచ్చేస్తాయట. ఆయనలో ఉన్న గొప్ప గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. మంచి బుద్ధి చాతుర్యం వస్తుందట. ఏ కాలంలో సకాలంలో ఏ పని చేస్తే మనం విజయం పొందుతాం. అది మొట్టమొదట హనుమద్ ఉపాసకులకు వస్తుంది. అది హనుమద్ ఉపాసకులు నోటితో ఒక మాట అంటే జరుగుతుందటండి. అందుకనే చాలామంది హనుమద్ ఉపాసకులకి దూరంగా ఉంటారు. ఎందుకంటే వారి వాక్యము చాలా తేజస్సుగా ఉంటుంది, రామబాణంలాగా ఉంటుంది. కనుక ఆంజనేయ స్వామి ఉపాసన చేసే వారందరూ కూడా వాక్పారుష్యం కలిగి ఉంటారు. వాక్కు చాలా పరుషంగా ఉంటుందట. ఎందుకంటే ఆ ఉపాసనలో ఉండేటువంటి బలం, బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వం వస్తుందట. ఆంజనేయ స్వామిని ఉపాసించే వాళ్ళకి భయం అనేది ఉండదట. అసలు భయం అనేది వాళ్ళ నిఘంటువులో ఉండని మాట. వాళ్ళ డిక్షనరీ మొత్తంలో భయం అనే పదం తీసివేయబడుతుంది. ఎందుకంటే హనుమద్ ఉపాసన ఆంజనేయ స్వామి అట్లా రక్షిస్తారట వాళ్ళని. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగితాం, వ్యాధి పీడ ఉండకూడదంటే హనుమద్ ఉపాసన చేయాలట. దీర్ఘాయుష్యు కలుగుతుందట, సర్వత్రా విజయం కలుగుతుందట. ఆంజనేయ స్వామిని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి సర్వత్రా అన్ని కాలాల్లో కూడా విజయం పొందేటువంటి పరిస్థితి వస్తుందట. అటువంటి సర్వత్రా విజయం పొందగలిగేటువంటి హనుమత్ స్వామి ఇక్కడ సింహిక నోట్లోకి ప్రవేశించారు. ఆ విధంగా ముందుకెళ్ళారట. రాహుగ్రస్తమైనటువంటి చంద్రుడు ఏ విధంగా అంటే కళలన్నీ వలకబోస్తూ తనలో ఉండేటువంటి సహజంగా ఉండేటువంటి వెన్నెల కోల్పోకుండా మునుపటి కంటే ఎక్కువ తేజస్సుగా బయటికి వస్తారో, గ్రహణం తర్వాత చంద్రుడు ఎంత బాగా ఉంటాడు చూడండి. సూర్యగ్రహణం అమావాస్య రోజు వస్తుంది, చంద్రగ్రహణం పౌర్ణమి నాడు వస్తుంది. ఇక్కడ రామచంద్రుడి కార్యం కోసం వెళ్ళేటువంటి హనుమత్ స్వామి పున్నమనాటి చంద్రుడిలాగా బయటకు వచ్చారట. అంటే కార్యంలో జయం పొందుతారన్నట్టుగా సూచనాప్రాయంగా చెప్తున్నారన్నమాట. తతస్తస్యాహ సఖైస్తీక్ష్ణం మర్మాన్ని ఉత్కృష్ట్య వానరః. ఎట్లా వెళ్ళారట, లోపలికి వెళ్ళి ఏం చేశారు, ఒట్టిగా తిరిగి రాలేదట. తన యొక్క గోళ్లతో ఆమె యొక్క శరీర అవయవాలన్నీ కూడా చీల్చివేశారట. మళ్ళీ తిరిగి మాట్లాడకుండా, నోట్లోంచి మాట రాకుండా
ఏదో అవి ఉన్నాయి నాకున్నాయి, ఆ గొప్పతనం ఉంది ఈ గొప్పతనం ఉంది, నన్ను ఎదిరించి ముందుకు పోలేరన్నారు. లోపలికి వెళ్ళిపోయి మొత్తం కూడా చించేసి బయటకు వచ్చారు. ఆ విధంగా ఆమె యొక్క ఆంజనేయ స్వామి యొక్క సమయస్ఫూర్తి చాలా గొప్పదండి. ఆ సమయస్ఫూర్తి చూసి సిద్ధచారులందరూ కూడా ఆశ్చర్యపోయారట. హనుమత్స్వామి పున్నమి వెన్నెల్లో ఉండేటువంటి చంద్రుడిలాగా బయటకు వచ్చాడు. ఆమె గుండెను చీల్చారు కనుక ఆ పరిస్థితి వాళ్ళందరికీ ఆనందం కలిగిందట, సిద్ధచారులందరికీ. ఎందుకంటే హృతహృత్ సా హనుమత పపాత విధురాంభసి స్వయంభువ హనుమాన్ స్పృష్టస్వా నిపతాతదే. ఇంతకుముందు వచ్చినటువంటి ఆటంకాలు ఉన్నాయే, ఆటంకాల విషయంలో ఇంద్రుడు పంపాడు, దేవతలు పంపారు, సముద్రుడు పంపారన్నారు. ఇక్కడ ఎవరూ పంపలేదు, నేరుగా సింహికే వచ్చినట్లుగా ఉంది. అయితే దాన్ని జస్టిఫై చేస్తున్నారు. ఎందుకు జరిగింది ఇదంటే ఇది కూడా బ్రహ్మగారి యొక్క ఆదేశం వల్లే జరిగి ఉండవచ్చు. అక్కడ సిద్ధచారులు అనుకుంటున్న మాట ఏంటంటే ఆమె గుండె చీల్చి ఆమెను సముద్రంలో ముంచివేయడానికి బ్రహ్మగారి ఆదేశమే ఉండవచ్చు. లేకపోతే స్వయంభూయురివ హనుమాన్ పుష్టస్వ నిపాతతే. కేవలం బ్రహ్మగారి యొక్క ఆదేశానుసారం బ్రహ్మ సంకల్ప మాత్రం చేత, సృష్టికారకుడైనటువంటి బ్రహ్మగారి యొక్క సంకల్ప మాత్రం చేతనే ఈనాడు సింహిక హనుమత్స్వామి చేతిలో ప్రాణాన్ని వదిలేసింది కదా అన్నారు. భూతాన్యాకాశాని చారిణి తమూచు ప్లవగోత్తమ భీమ మధ్య కృతం కర్మ మహత్సత్వం త్వయాహతం. ఓ ఆంజనేయ స్వామిని పొగుడుతున్నారు. సిద్ధ గంధర్వులందరూ కూడా పొగుడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? నాయన, ఈ మహాప్రాణిని హతమార్చడం అనేది లోకక్షేమకరం. నీవు ఒక అద్భుత కార్యాన్ని చేశావు. ఈరోజు నువ్వు చేసినటువంటి సింహికా సంహారం అనేది లోకోద్ధరణ కారకం కనుక నువ్వు ఏ కార్యక్రమంతో అయితే మహత్కార్యం సాధించడానికి ముందుగా ప్రయాణం వెళ్తున్నావో నీకు మంగళం జరుగుతుంది. అద్భుతమైనటువంటి కార్యాన్ని నువ్వు నెరవేరుస్తావు. ఎందుకంటే పరమ భయంకరమైనటువంటి మహాప్రాణి నిరోధకమైనటువంటి ఈ సింహికని ఈరోజు నువ్వు చంపడం వల్ల నీకు ఎదురు పొమ్మన్నారు. నీకు ఎదురు లేరయ్యా. సాధయార్థం అభిప్రేతం అరిష్టం ప్లవతాంబర యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథాత్వవ. నాయనా, నీకు ఇష్టము మంగళము జరుగుతుంది, ఇష్టకార్య సిద్ధి జరుగుతుంది, సర్వమంగళము జరుగుతుంది. నువ్వు అనుకున్న కార్యాన్ని తప్పకుండా సాధిస్తావని చెప్పి ఆశీర్వచనం ఇచ్చారట. ధృతి దృష్టి మతిర్ద్రాక్ష్యం స్వకర్మసు సదీపత. ఆయన్ని పొగుడుతున్నారు. పూజ్యుడమైన హనుమంత, ఆంజనేయ, నీవు సీతాన్వేషణ కోసం ఏ కార్యంతో అయితే ముందుకు వెళుతున్నావో ఆ కార్యం సఫలమవుతుంది. గంధర్వులందరూ కూడా ఆ సమయంలో ఆకాశ మార్గంలో ఉండి హనుమత్స్వామిని గౌరవించారటండి. వాగ్రూపకంగా హృదయపూర్వకంగా కూడా గౌరవించడమే. బహుమానం ఇస్తేనే గౌరవించినట్లు కాదు. ఆదరము హృదయం ఉన్నవాళ్ళు మాటతో కూడా గౌరవిస్తారు. ప్రశంసారూపకంగా కూడా అవతల వాళ్ళ విషయంలో గౌరవం వస్తుంది. జగామ ఆకాశ నిమశమ్య పన్నగాసనవత్కపి. ఈ విధంగా గద్దరువుల చేత పొగడబడి ఆకాశ మార్గంలో గరుత్మంతుల వారిలాగా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎదిగి వెళ్ళిపోయారట. చాలా దూరం వెళ్ళిపోయారు. ఆవలి తీరానికి చేరారు. దాదాపు 100 యోజనాల ప్రయాణం పూర్తయినట్టుగా ఉంది అన్నారు. వాల్మీకి కూడా సందేహం కలిగింది. ఎందుకంటే శతయోజన విస్తీర్ణ నవనసూద్రం దాటడం అనేది అంత సులభమైన పని కాదు కనుక బహుశా ఈయన దాటి ఉండవచ్చు, 100 యోజనాలు సమీపించి ఉండవచ్చు అని చాలా చమత్కారంగా చెప్పారు. యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ పతన్నేవ వివిధ ధ్రువభూషిత. అయిపోయిందండి. 100 శతయోజన విస్తీర్ణ రణసముద్రాన్ని హనుమత్స్వామి రామార్థమై, రామకార్య సిద్ధ్యర్థమై, సీతాన్వేషణార్థమై రావణుడి గుండెల్లో నిద్రపోవడానికి సముద్రాన్ని దాటి వచ్చేశాడు. లంక ద్వారం దగ్గరికి వచ్చాడు. యువతలిగా వచ్చారు. ఆ వస్తూ ఏం చూశారు? 100 యోజనాల మేర సముద్రాన్ని లంఘించినటువంటి ఆ హనుమత్స్వామి వృక్షపంతుల్ని చూశారట. మొట్టమొదటగా వృక్షాలని చూశారు. ఎందుకంటే శాఖాం మృగేంద్రం కదా ఆంజనేయ స్వామి, శాఖ వృక్షాల మధ్యలో సంచరించే ఆయన కనుక అక్కడ వృక్షపంతుల్ని గమనించారు. యద్భావం తద్భవతి. ఏదైతే మనం మనసులో ఉంటుందో, మనకి ఇష్టమై ఉంటుందో అదే మనకు కనబడుతుంది. కనుక కపిశ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి భూమికి దిగగానే వివిధమైనటువంటి మహావృక్షాలన్నీ కనబడ్డాయట. అందమైనటువంటి వృక్షాలు కనబడ్డాయి. ద్వీపం శాఖా మృగశ్రేష్ఠో మలయోపవనాని చ సాగరం సాగరానూనం సాగరానుజపాన్ ద్రుమాన్. లంకాద్వీపము దక్షిణ మార్గంలో ఉందట. మలయ పర్వతం ఉందట. అక్కడ మలయ పర్వతం ఉపవనాలు ఉన్నాయి. అక్కడ మలయ పర్వతాన్ని అనుకొని ఉపపర్వతాలు ఉన్నాయి.
సముద్రానికి అతి సమీపంలో ఉండేటువంటిది ఇది. వివిధమైనటువంటి ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. నేరుగా సముద్రం నుంచి దాటగానే లంక వచ్చింది అనుకోవద్దు. కొంచెం దూరంలోనే ఆయన ఇది కట్టుకున్నారన్నమాట. ఎత్తైన ప్రదేశం త్రికూట పర్వతం మీద లంకారాజ్యం నిర్మించబడింది. అక్కడ కొన్ని నదులు కూడా ఉన్నాయట. కొన్ని నదులు పుట్టి ఆ పర్వతం మధ్యలో మలయ పర్వతం దగ్గరే కొన్ని నదులు పుట్టి అవి సముద్రంలో కలుస్తున్నాయట. ఆ అందమైనటువంటి ప్రదేశం అంతా కూడా ఆయన చూశారు. సాగరస్య చ పత్నీనాం ముఖానస్యపి విలోకయన్ స మేఘ సంకాశం సమీక్ష ఆత్మన. వెంటనే అందమైనటువంటి ఆ మేఘాలని తాకుతున్నటువంటి ఆ పర్వత ప్రదేశాల్ని, ఆకాశాన్ని కూడా అడ్డగిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఒరిపితో ఉన్నటువంటి ఆ ప్రదేశాలంతా కూడా అపారమైన ప్రతిభావంతుడైనటువంటి ఆంజనేయ స్వామి చూశారు. తనని ఒక్కసారి చూసుకున్నారు. మహాదీర్ఘమైన శరీరం ఉంది. ఇంత పెద్ద శరీరంతో నేను సముద్రాన్ని దాటానా అని ఒక్కసారి ఆయనే చూసుకొని ఆశ్చర్యపోయారట. ఇక మనం ఆశ్చర్యపడాల్సిన ప్రత్యేక అవసరం ఏం లేదు. హనుమత్ స్వామి చాలా ఆశ్చర్యపోయారు. కామవృద్ధిం ప్రవేగం మమ దృష్ట్యైవ రాక్షస. మళ్ళీ ఒక్కసారి అనుకున్నారు, ఇంత శరీరం దాల్చాను బాగానే ఉంది, ఈ దీర్ఘమైనటువంటి భయంకరమైన శరీరం చూసి రాక్షసులు నన్ను వదులుతారా? వాళ్ళకి ఆశ పుడుతుంది కదా. మై కౌతూహలం కుర్యః ఇతి మేనే మహాకపి తతః శరీరం సంక్షిప్య తన్మహీధృసన్నిభం. ఆ పర్వతం దగ్గరికి వచ్చేసి మలయ పర్వతం సమీపించగానే వెంటనే తన శరీరం ఇంత పెద్దగా ఉండడం తగదు అనుకొని ఒక్కసారి తన శరీరాన్ని తగ్గించుకున్నారట. యథార్థ స్థితికి వచ్చారట. మామూలుగా హనుమత్ స్వామి నిత్యము ఎట్లా ఉంటారో ఆ సైజులోకి మారారట. కౌతూహలంతో చేశారట. ఈ పనంతా కూడా కుతూహలం, ఏదో బలవంతంగా మనం ఏదన్నా ఎవరైనా పని చెప్తే చచ్చి చెడి తిట్టుకుంటూ 10 సార్లు తిట్టుకుంటూ వెళ్తాం. హనుమత్ స్వామి మొదటి నుంచి చివరి వరకు ఉత్సాహం పోకుండా చేశారండి. సీతా సందర్శనలో మొదటి స్థాయిలో విఫలమైనా కూడా ఆయనలో ఏమనుకోయినటువంటి నిర్లిప్తత రాలేదు. ఆ ఉత్సాహం అనేది మనిషిని కాపాడుతుంది. ఆరోగ్యం కూడా ఉత్సాహవంతుడికే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఖర్చు పెట్టి వైద్య పరీక్షలన్నీ చేసుకొని 3 సార్లు 4 సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా 5వసారి ఒక మాట అంటారు, నీ ధైర్యమే నిన్ను కాపాడుతుందిరా నాయనా అని. ధైర్యస్తుడికి రోగం సగం తగ్గుతుంది, ధైర్యం లేని వాడికి రోగం సగం పెరుగుతుంది. కనుక ధైర్యమే గొప్పది. ఆ ధైర్యం ఎవడైతే వహించి ఉంటాడో జీవితంలో సర్వత్రా విజయం వస్తుంది. ఇంత కష్టపడి శ్రమ చేసి వస్తే హనుమత్ స్వామికి ఏమాత్రం అలసట కలగలేదటండి. వాల్మీకి చాలా స్పష్టంగా చెప్పారు, ఏ కొంచెం శ్రమ కూడా కలగలేదట. మై కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపి తతః శరీరం సంక్షిప్య తన్మహీధర సన్నిభం. పర్వత సమానంగా ఉండేటువంటి ఆయన యొక్క శరీరాకారాన్ని ఒక్కసారిగా తగ్గించేసి జితేంద్రుడైనటువంటి వాడు ఏ విధంగా మోహాన్ని వదిలిపెడితే జితేంద్రియత్వంతో యథాస్థితితో వస్తారో, జితేంద్రుడైనటువంటి యోగి ఏ విధంగా సాధన ద్వారా, యోగ సాధన ద్వారా జితేంద్రుడై పంచేంద్రియాల్ని తన యొక్క వశం ఉంచుకున్నవాడు ఏ విధంగా తటస్థంగా ఉంటాడో, ఆ హనుమత్ స్వామి అంత శరీరాన్ని పెంచినప్పటికి కూడా మళ్ళీ శరీరాన్ని కుదించి తపస్సమాధిలో ఉండి జితేంద్రియుడు ఏ విధంగా మోహాన్ని వదిలిపెట్టి మోహం కలిగిపోయి ఆత్మజ్ఞానం కలిగిన వాడు ఎట్లా యథార్థ స్థితిలో ఉంటాడో అటువంటి యథార్థ స్థితిలోకి వచ్చారయ్యా హనుమత్ స్వామి అన్నారు. ఒక వర్ణనకి 10 వర్ణనలు చెప్పడమే వాల్మీకి గొప్పతనం. అది సుందరకాండలో, ప్రత్యేకంగా సుందరకాండలో ఒక రకంగా ఆయన విశ్వరూపం చేశారేమో అనిపిస్తుంది. సాహిత్యపరంగా విశ్వరూపం వాల్మీకిది. తద్రుమాన్ అంతక్షిప్య హనుమాన్ ప్రకృతిస్థితౌ 3 క్రమానివ విక్రమ్య బలివీర్య హరో హరి. మళ్ళీ ఇంకా తృప్తి కలగలేదు. అంత గొప్ప వర్ణన చేసినా కూడా యోగంతో ఇంద్రియ జయం కలిగిన వాడికి ఉన్నటువంటి స్థితే కాకుండా సాక్షాత్తు విష్ణుమూర్తితో పోల్చాలనిపించింది. రామకార్యార్థమై వెళ్ళేటువంటి హనుమత్ స్వామిని ఇక్కడ వాల్మీకి ఎట్లా అంటున్నారు, ఆనాడు బలిచక్రవర్తిని అణిచివేసినటువంటి త్రివిక్రముడైనటువంటి ఆ వామనమూర్తి ఉన్నారే, ఆ వామనమూర్తి త్రివిక్రముడై మళ్ళీ వామనుడిగా మారినట్లుగా హనుమత్ స్వామి సముద్రం దాటిన తర్వాత తన యొక్క దీర్ఘమైనటువంటి త్రివిక్రమ రూపాన్ని చాలించి ఏ విధంగా వామన రూపం ధరించారో మహావిష్ణువు, ఆ విధంగా హనుమత్ స్వామి తన యొక్క యథార్థ రూపానికి వచ్చారయ్యా అన్నారు. అంటే అటు వర్ణనలో చివరికి మహావిష్ణువుతో కూడా పోల్చారు. కనుక 3 క్రమానివ విక్రమ్య, 3 లోకాల్ని దాటేసి ఆక్రమించుకున్నటువంటి బలి యొక్క ప్రతాపాన్నంతా అణిచివేసి యథార్థ స్థితికి వచ్చినటువంటి వామన రూపంలాగా ఆంజనేయ స్వామి మారారయ్యా. సచారు నానా వివిధ రూపాణి పరం సమాసాద్య సముద్ర తీరం. సచారు నానావిధ రూపధారి. హనుమత్ స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే
నానారూపధారణ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉన్నాడట. ఆయనలో ఒక రకమైనటువంటి కామరూపధారణ శక్తి ఉందన్నమాట. ఇది మనకి మొట్టమొదటగా బాలకాండలోనే చెప్పారు. బాలకాండలోనే రామచంద్రమూర్తి వైకుంఠం నుంచి మహావిష్ణువు భూమి మీద అవతరించబోతూ దేవతలందరికీ చెప్పారట, మీరందరూ అవతరించండి అయ్యా అని. మీరు కొంతమంది కొండముచ్చులుగా, కొంతమంది ఎలుకబంట్లుగా, కొంతమంది వానరులుగా ఉండమని. ఎవరయ్యా వీరంతే? అంతా దేవతలేనట. దేవతలకు ఉండేటువంటి కామరూప శక్తి అంతా కూడా వీళ్ళల్లోనే ఉంది కనుక ఇక్కడ ఉండేటువంటి వానరులంతా కూడా దేవతలే. సచారు అందమైనటువంటి నానా రూపధారణ చేయగలిగేటువంటి హనుమత్స్వామి పరం సమాసాధ్య సముద్ర తీరం, సముద్ర ఆవలి తీరికి చేరయ్యారయ్యా. ఇక్కడ ఈ ఈ మన సుందరకాండలో మొదటి సర్గ 212 శ్లోకాలండి. 100 యోజనాల శతయోజన విస్తీర్ణ నవల సముద్రం దాటడానికి వాల్మీకి ఖర్చు పెట్టింది 212 శ్లోకాలు. ఇంత పెద్ద సర్గ మళ్ళీ ఎక్కడా కనపడదు మనకి. మొదటి సర్గ దాటిందంటే సుందరకాండ పారాయణ సులభం అవుతుంది. సుందరకాండ పారాయణ చేసే వాళ్ళకి తెలుస్తుంది. మొదటి సర్గ చాలా గంభీరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టమైనటువంటి సముద్రాన్ని హనుమత్స్వామి దాటినప్పుడు అది మనకి ఏ కష్టం రాకుండా ఉండాలంటే ఇది ఏకధాటిగా చదవాలట. ఈ 212 శ్లోకాలని ఏకధాటిగా కూర్చొని ఎవరైతే చదవగలిగే సావధాన చిత్తం ఉంటుందో వారి చిత్తంలో హనుమత్స్వామి నిలబడతారట, కార్యసాధన చేయిస్తారు. ఈ 212 శ్లోకాలు చాలా గట్టివి. ఇందులో రాక్షసులు ఉన్నారు, పరీక్షించేవాళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, యక్షలులు, కింపురుషులు, నాగలోక అందరూ ఉన్నారు దీంట్లో పాత్రలు. కనుక అటువంటి 212 శ్లోకాల్లో 1కి 4 సార్లు చెప్తున్నారు సముద్రం దాటారు, సముద్రం దాటారు, సముద్రం. ఏమిటయ్యా అన్నిసార్లు చెప్తావేంటి, ఆయన దాటింది సముద్రమే కదా అంటే, అంత భయంకరమైన శతయోజన విస్తీర్ణ నమన సముద్రాన్ని దాటాడని చెప్పడానికి ఒక్కసారి సరిపోవట్లేదని ఆయన సముద్రం దాటారు, అటువంటి ఆంజనేయ స్వామి సముద్రం దాటారు, అటువంటి సముద్రం దాటారని 1కి 2 సార్లు చెప్పి తృప్తి పడుతున్నారు. పరం సమాసాధ్య సముద్ర తీరం, ఆయన సముద్ర తీరానికి చేరారయ్యా. పరై అసఖ్య ప్రతిపన్న రూప సమీక్షతాత్మ సమవేష్టితార్థ, ఇతరులెవ్వరికి కూడా సాధ్యం కానటువంటి సముద్ర లంఘనం అనేది హనుమత్స్వామి చేశారయ్యా. పర్వత ప్రమాణ దేహం కలిగినటువంటి తన శరీరాన్ని చూసుకొని కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నారట. మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తున్నారు వాల్మీకి. చూడండి, ఇంతకుముందు ప్రమాణం తగ్గిద్దన్నారు, మళ్ళీ పెద్ద శరీరంగా ఉండేటువంటి తన శరీరాన్ని చూసుకొని ఆంజనేయ స్వామి ముందు చేయబోయేటువంటి కార్యం ఏమిటా అని నిర్ణయించుకున్నారట. అని సమీక్షితాత్మ సమవేక్షితార్థ పరై అసఖ్య ప్రతిపన్న రూపం, ఇతరులెవరికి సాధ్యం కానటువంటి దీర్ఘ శరీరాన్ని ధారించిన హనుమత్స్వామి తిరిగి కర్తవ్యం గుర్తువచ్చి చిన్న శరీరాన్ని ధరించారు. మళ్ళీ ఆవృత్తిగా చెప్తున్నారు ఇది. ఆ తర్వాత తతస్థలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే సకేతకేతోద్దల నారికేరే మహాద్రికూట ప్రతిమో మహాత్మా. ఆ గొప్ప పర్వత శిఖరం కనబడిందట ఎదురుగా. పర్వత శిఖరం లాగానే ఉన్నాడు ఈయన కూడా. ఈయన ఒక పర్వతం, ఎదురుగా కనబడుతున్నది ఒక పర్వతం. అటువంటి మహా అద్భుతమైనటువంటి పర్వతాన్ని చూసినటువంటి పర్వత సదృశుడైనటువంటి ఆంజనేయ స్వామి విచిత్రమైనటువంటి రంగులతో తేజరిల్లేటువంటి ఆ పర్వతాన్ని చూశారట. ఏంటయ్యా ఆ పర్వతం అంటే లంబ పర్వతము అన్నారు. ఆ సముద్రం దాటగానే మొట్టమొదటి హనుమత్స్వామికి కనబడింది లంబ పర్వతం అట. తతః స లంబస్య గిరేహే, లంబ అంటే లంబం అంటే పొడుగ్గా ఉందన్నమాట. పొడుగ్గా ఉంది, ఈఫిల్ టవర్ లాగా పొడుగ్గా ఉన్నటువంటి పర్వతం కనుక దాన్ని లంబ పర్వతం అన్నారు. ఆ శిఖరాన్ని చూశారు. సముద్రం దాటిన తర్వాత పైభాగంలో లంకానగరం కనపడిందట. ఆ లంబ పర్వతం మీద నిలబడేటప్పటికీ ఒక ఎత్తు మీద త్రికూట పర్వతం మీద నిర్మించబడినటువంటి ఆ లంకా నగరం కనపడిందట ఆయనకి. అంటే ఇక్కడి నుంచి చూశాడు. దృష్టి చూడండి, అంటే ఏదైనా ఒక పని సాధించాలన్నప్పుడు ఆ దృష్టి ఉండాలి, తీక్ష్ణమైన దృష్టి ఉండాలి. ప్రకృతి అంతా కూడా అందంగా కనబడుతుంటే దాన్ని అంతా వదిలిపెట్టి లంబ పర్వతాన్ని ఎక్కితే లంక కనపడిందట, లంకా రాజ్యం కనపడింది. అది ఆయన లక్ష్యం. ఆయన వచ్చిందే దానికోసం కనుక దాన్ని చూడటం ప్రారంభించారు. తతస్సలంబస్య గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, అటువంటి మహాద్రిని చూశారట. తతస్థు సంప్రాప్య సముద్రతీరం సమీక్ష లంకాం గిరివర్యమూర్ధ్ని కపిస్తు తస్మిన్ విపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజా విపాన్. సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పర్వతం పైభాగాన్ని చూసి, ఆ పర్వత పైభాగం లంబ పర్వతం పైకెక్కిన తర్వాత లంకానగరాన్ని పూర్తిగా అటు ఇటు 4 దిక్కులా చూశారట. తేరిపారా చూశారు. ఎందుకంటే ఎవరైనా శత్రువులు తన్ని చూస్తున్నారా, అక్కడ నేను ప్రవేశించదగిన పరిస్థితి ఏమిటి,
అక్కడ ఉండేటువంటి శక్తి సామర్థ్యాలేంటి, అక్కడ నాకు కలిగేటువంటి ఆపద ఏమిటి, ఏదైనా ప్రమాదం ఉందా, అన్ని రకాలు చూశారట. అయితే ఆ గిరి మీద కూర్చొని చూస్తే మృగాలు పక్షులన్నీ కూడా వ్యధ చెందినాయట. ఎప్పుడైతే లంబపర్వతం మీద ఆయన కాలు పెట్టారో ఆ పర్వతం దగ్గర ఉండే మృగాలు పక్షులన్నీ కూడా వ్యధ చెందినాయి. ఎందుకంటే ఆ మహా ఆకారాన్ని చూసి, ఆ పెరుగుతున్నది తగ్గుతున్నటువంటి ఆకారాన్ని చూసి పక్షులు మృగాలన్నీ వ్యధ చెందినాయట. ఇక సముద్ర తరంగ పంక్తులన్నీ కూడా కదులుతున్నాయట. ఆంజనేయ స్వామి సముద్రాన్ని దాటేటప్పటికి ససాగరం దావ వగ్నాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం విపత్య తీరే చ మహో దదస్తే దదర్శలంకాం అమరావతీవ లంకానగరాన్ని అమరావతిని చూసినట్టుగా చూశారట. ఆంజనేయ స్వామి మహాబలవంతుడైనటువంటి హనుమత్స్వామి ఎవ్వరికి కూడా దాటశక్యం కానటువంటి అపారమైనటువంటి పౌరుషంతో మాత్రమే సాధించదగేటువంటి సాగరాన్ని దాటి అవలీలగా దాటాడు. కేవలం ప్రయత్నపూర్వకంగా దాటాడు. అవలీలగా అంటే ఒక రకంగా ఆవు ఒక కాలు వేసినట్టు, ఆవు చిన్న గిట్టగా ఒక కాలు వేసినట్టుగా సముద్రాన్ని దాటాడట. ఆ విధంగా త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ వెళ్ళి ఎవరి కూడా సముద్రాన్ని దాటడానికి శక్తిలా కానటువంటి శతయోజన విస్తీర్ణ సముద్రాన్ని దాటి లంఘించి స్వస్థచిత్తుడయ్యాడట. ఒక్కసారి ఒళ్ళంతా కూడా నిదానంగా నిలబెట్టుకున్నాడట. ఎదురుగా ఉండేటువంటి త్రికూట శిఖరం మీద ఉండేటువంటి లంకానగరం మీద తన యొక్క దృష్టినంతా కూడా సారించారట. అది తన యొక్క లక్ష్యము గనక లక్ష్యాన్ని ఛేదించడానికి వెళ్ళాలి. తతఃపాదపయుక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ అభిపృష్ట స్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా. ప్రకృతి కూడా పులకించిపోయిందండి. హనుమత్స్వామి సముద్రాన్ని దాటేటప్పటికీ అక్కడ రామచంద్రమూర్తి యొక్క హృదయం పొంగి ఉంటుంది. ఈ సమయంలో లంకలో ఉండేటువంటి సీతాదేవికి ఆనందం కలిగించి ఉంటుంది. కానీ ప్రకృతి కూడా పులకించిందట. ఎట్లా ప్రకృతి తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసిందయ్యా అంటే అభిపృష్ట స్థితస్తత్ర బభౌ పుష్పమయో యథా. ఆంజనేయ స్వామి అక్కడ త్రికూట పర్వతం ఎదురుగా నిలబడి ఉండగా పర్వతం మీద వృక్షాలన్నీ కదిలిపోయి, ఆయన కాలు మోపగానే వృక్షాలన్నీ కదిలిపోయి పుష్పాలన్నీ కురిపించినాయట హనుమత్స్వామి మీద. అప్పుడు ఆంజనేయ స్వామి ఎట్లా ఉన్నారు? పుష్పరాశిలాగా, పుష్ప పర్వతంలాగా ఉన్నారు, పుష్పగిరిలాగా ఉన్నారట. పర్వతం ఓ చిన్న పర్వతం పుష్పాలతో తయారు చేసిన పర్వతమా అన్నట్లుగా హనుమత్స్వామి పుష్ప విగ్రహుడిగా కనపడ్డారట. ఇందులో గమనించవలసిన విషయం ఒకటి ఉందండి. సుందరకాండ వినేటప్పుడు ఇందులో హనుమత్స్వామి యొక్క మూర్తి భేదాలు ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఆంజనేయ స్వామి ఒక్కొక్క రకంగా ఉంటారు. మనకి ఒక్కొక్క కార్యంలో సఫలం కావాలంటే ఆ మూర్తి మనకి సాదృశ్యం కావాలి. మనకి ఆయా సందర్భాల్లో ఆయా కోరికలతో మనం స్వామిని స్మరించేటప్పుడు ఈ రూపాలని, ఈ మూర్తుల్ని స్మరించాలి. పుష్పమయమైనటువంటి హనుమత్స్వామి మనం అర్చన చేస్తాం. ఆంజనేయ స్వామికి అర్చన చేసినప్పుడు ఆంజనేయ స్వామి నిండా మునగాలి, పారిజాత పుష్పాలతో నిండుగా ముంచాలి. అయితే విగ్రహం ఎంత ఉండాలి అనే దానికి శాస్త్రం చెప్పింది అంగుష్టమాత్రం. ఆంజనేయ స్వామి లంకానగరంలోకి వెళ్ళేటప్పుడు కూడా అంగుష్టమాత్రంగానే వెళ్ళారు. అదేవిధంగా అక్కడ మనం ఒక చోట చూసాం, నాగమాత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంగుష్టమాత్రంగా తయారయ్యారు. అంత మూర్తి దాటి మన ఇళ్లల్లో ఉండడం అంత మంచిది కాదు. ఎందుకంటే నిత్యము ధూపదీప నైవేద్యాలు, అభిషేకాదులు భూరిగా మనం చేయలేం కనుక చిన్న చిన్న విగ్రహాలు ఉంటే మనం చేసే చిన్న చిన్న పూజలు తృప్తినిస్తాయి. అంత పెద్ద మహాకాయానికి మనం పూజలు చేయలేం కనుక మనకి కామనలు, కోరికలు ఏదైనా ఉంటే ఆ కోరికలు తీరాలన్నప్పుడు ఈ సుందరకాండలో ఉండేటువంటి ఆయా రూపాలు సందర్భాల్లో వాల్మీకి ప్రత్యేకంగా కొన్ని రూపాలని చెప్పారు మనకి. ఆ రూపాలని గమనించాలి. మనం పూజ చేసిన తర్వాత హనుమత్స్వామి ఎట్లా ఉండాలయ్యా అంటే ఈ పుష్పపర్వతంలాగా ఉండాలట. చిన్న పూలతో తయారు చేసిన పుష్పగిరిలాగా స్వామి ఉండాలట. బభౌ పుష్పమయో యథా. యోజనానాం హనుమత్స్వామి అనుకుంటున్నారు మనసులో, యోజనానాం శతం శ్రీమాన్ తీర్థ్యా అప్యుత విక్రమ అనిశ్వసన్ కపిస్తత్ర సగ్లాని ఇదగచ్చతి. శతయోజన విస్తీర్ణ లవణ సముద్రాన్ని, కష్టతరమైనటువంటి స్వప్నంలో కూడా ఎవడు ఊహించలేనటువంటి లవణ సముద్రాన్ని దాటినటువంటి హనుమత్స్వామి 100 యోజనాలు దాటినప్పటికి కూడా చిన్నగా అలసట రావడం కానీ, చెమట బిందువు రావడం కానీ, ఒళ్ళు బాగా బిగుసుకుపోవడం కానీ జరగలేదట. మామూలుగా ఎట్లా ఉంటారో అట్లే ఉన్నారట. 100 యోజనాలు ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తి ఇట్లా ఉన్నట్టు లేదు. మనం బజారుకి కూరగాయలు పోయేస్తేనే ఉష్షు అష్షు అంటాం. చెప్పులు వదిలిపెట్టకుండానే మన శరీరం అంతా అయిపోతుంది. కాఫీ తాగుదామా, మంచినీళ్ళు తాగుదామా, ఫ్యాన్ వేసుకుందామా, కూలర్ వేసుకుందామా అనుకుంటాం. 100 యోజనాలు దాటిన ఆంజనేయ స్వామి
కనీసము చెమట బిందువు రాలేదు కదా, అలసటని పొందలేదు, అలసటని తలవలేదట. ఆయన్ని చూసిన వ్యక్తి ఎవరైనా చూసి ఉంటే అలసిపోయిన వాళ్ళలాగా ఉండలేదట. ఒక్క నిట్టూర్పు కూడా వదలలేదటండి. అది ఆయన హనుమత్ స్వామి యొక్క సముద్ర లంఘనం అంటే అది. ఒక్క నిట్టూర్పు కూడా రాలేదట. అనిశ్వసన్ చాలా స్పష్టంగా చెప్పారు. నిశ్వాస ఊపిరి కూడా గట్టిగా వదలలేదట, అనలేదట. అనిశ్వసన్ కపిస్తత్ర, ఏమాత్రం చలించకుండా ఉన్నటువంటి హనుమత్ స్వామి యొక్క వైభవం ఇది. శతాన్యహం యోజనానాం క్రమేయం శుభూన్యపి కిం పునః సాగరస్యాంతే సంఖ్యాతం శతయోజనం. 100 యోజనాలు దాటి వచ్చాననేటువంటి ఒక లెక్క చెప్తున్నారే, లెక్క అనిపిస్తోంది. లంక 100 యోజనాల దూరంలో ఉంది సముద్రానికి అంటున్నారే, నిజంగా ఆలోచిస్తే ఈ 100 యోజనాలు అనేది నాకు పెద్ద లెక్క కాదు. 100 అనే సంఖ్య చాలా చిన్నది, అత్యల్పమైన లెక్క. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి కిం పునః సాగరస్యాంతం. 100 యోజనాల దూరంలోనైనా నేను సులభంగా దాటగలగాలంటే 100 యోజనాలనే పరిమితం నాకు సరిపోదు. ఇది పరిమితమైన చాలా చిన్న సంఖ్య. నాకు 100 యోజనాలు అనేది చాలా చిన్న అడుగు వేసి తీయడంతో సమానం కదా. ఇది నాకు ఒక లెక్క కాదు. ఈ 100 యోజనాలు దాటం అనేది నా దృష్టిలో అసలు ఆంజనేయ స్వామి దాటాడని చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా స్థాయి కానే కాదన్నట్టుగా ఆయన భావించారట. సతు వీర్యవతాం శ్రేష్ఠ ప్లవతామపి చోత్తమ జగామ వేగవాన్ లంకాం లంఘయిత్వా మహోదధిం. సముద్రాన్ని ఒక దాటున దాటినట్టుగా ఆయన అనుకున్నారట. అతి పరాక్రమవంతుడు శ్రేష్ఠుడైనటువంటి హనుమత్ స్వామి సర్వోత్తముడై ఈ లంకని చేరారయ్యా. శాద్వలాని చ నీలాని గంధవంతాని వనాని చ గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. ఆ అందమైనటువంటి ప్రకృతి శోభంతా వర్ణిస్తున్నారు. మనని మనఃపూర్వకంగా ఆనందంలో ఊగేటట్టు చేస్తారండి. వాల్మీకి రచనలో గొప్పతనం ఏంటంటే చాలా కష్టతరమైనటువంటి పని హనుమత్ స్వామి చేస్తుంటే మన మనసుకి ఏమాత్రం కష్టం కలగకుండా, హనుమత్ స్వామి కష్టం కలగకుండా ఆయన ఏం చేయలేరు. ఎందుకంటే ఆయనకి ఏం కష్టం కలగలేదు. వినేవాళ్ళకి పాపం అయ్యో ఆంజనేయ స్వామి ఇంత కష్టపడ్డాడా అంటే కాదయ్యా ఆనందపడుతున్నారు. ఆయన సముద్రం దాటిన తర్వాత చాలా ఆహ్లాదంగా ఉన్నాడని చెప్పడానికి అక్కడ ఉండేటువంటి ఉద్యానవనాల యొక్క శోభ చెప్తున్నారు. అక్కడ ఉండేటువంటి ఉద్యానవనాలు ఎట్లా ఉన్నాయట, చాలా అందమైనటువంటిదిట. శాద్వలాని చ నీలాని గంధవంతి వినా, చక్కటి సుగంధభరితమైనటువంటి వాసన వెదజల్లేటువంటి పూలు ఉన్నాయట. అక్కడ సుగంధభరితమైనటువంటి పూల యొక్క వాసన వస్తుందట. అక్కడ వనం ఉంది, ఆ పర్వతం దగ్గర వనం ఉందట. గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ. ఆ వనాలన్నీ కూడా నల్లటి పచ్చకి బయళ్ళు ఉన్నాయట. ఎందుకంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో మేఘం వెనక వెళ్ళిపోయాడు సూర్యుడు, చీకటి ఆవరించడానికి ప్రయత్నం చేస్తోంది. ఆ సమయంలో దూరంగా చూస్తే గడ్డి అంతా కూడా ఎట్లా ఉందట, నల్లగా ఉందట. ఎందుకు? ఆకాశంలో వెలుగు లేదు కనుక, వెలుగు తగ్గిపోతుంది కనుక, సూర్యుడు మబ్బు వెనక్కి వెళ్ళిపోయాడు కనుక, కారు మబ్బు వెనక్కి సూర్యుడు వెళ్ళిపోయాడు కనుక అక్కడ ఉండే గడ్డి అంతా కూడా పచ్చిక బయళ్ళన్నీ కూడా నల్లగా ఉన్నాయట. గడ్డిలో కూడా సువాసన వస్తుందట. అక్కడ ఉండేటువంటి సౌందర్యం అది. అక్కడక్కడ గండశిలలు ఉన్నాయట. గండశిలలు చాలా అందమైనటువంటి ఆరోగ్యానికి వాటి రంగరించి పెట్టుకుంటే ఉపయోగపడేటువంటి గండశిలలు అన్నమాట. మధ్య మధ్య అక్కడ గండశిలలు ఉన్నాయి. వృక్షాలు కూడా అనంతమైనటువంటి వృక్షాలు ఉన్నాయి. ప్రకృతిలో బాగా తన్మయత్వాన్ని కలిగించే, ప్రకృతికి శోభ కలిగించేటువంటి వృక్షాలన్నీ కూడా అక్కడ ఉన్నాయట. తతస్మిన్ అచలే తిష్టన్ వనాని ఉపవనాని చ నగాగ్రే చ తాం లంకాం దదర్శ పవనాత్మజ. ఆ త్రికూట పర్వతానికి ఎదురుగా ఉండేటువంటి ప్రదేశంలో తాను నిలబడి వనాలు ఉపవనాలన్నీ కూడా కలియ తిరుగుతున్నట్ట. వచ్చాను కదా 100 యోజనాలు దాటొచ్చాను, కొంచెంసేపు విశ్రమిద్దాం అనుకోలేదట. కార్యసాధన సామగ్రి ఉన్నటువంటి హనుమత్ స్వామి విశ్రాంతి అనేది ఆయనకి తెలియదండి. ఇక్కడ వచ్చి మనసుకు ఆహ్లాదంగా ఉండడానికని చెప్పి ముందు ఒక కార్యం చేయడానికి ముందు మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి. మీరు గమనించండి, మహేంద్రగిరి పర్వతం మీద సముద్రం దాటడానికి ప్రారంభించిన మొదటి సర్గలో మొట్టమొదట మహేంద్రగిరి పర్వతం మీద ఏం చేశారంటే ఆ పర్వతం మీదకి వెళ్ళి అటూ ఇటూ సంచారం చేశారు. అటూ ఇటూ ఒకసారి మొత్తం కలియ తిరిగారట. సంచారం చేసి మనసుని ఏకాగ్రం చేసుకున్నారనమాట. అంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటే కానీ ఏదైనా మహత్కార్యం మనం చేయలేము. బాగా మానసికమైనటువంటి పీడనం ఉన్నవాడు ఏ పని చేయలేడు. కనుక మనసుని తేలికపరుచుకోవాలి. తేలికపరుచుకోవడానికి అక్కడ మహేంద్రగిరి మీద పర్వతం మీద అటూ ఇటూ సంచారం చేశారు. పచ్చిక బయలు అక్కడ కూడా అంతే, పచ్చిక బయలు వైడూర్యమణులతోలాగా ఉండేటువంటి పచ్చిక బయళ్ళని తిరిగారు. ఇక్కడ త్రికూట పర్వతానికి ఎదురుగా మసలుతున్నటువంటి వనాలు ఉపవనాల మీద హనుమత్ స్వామి
లంకానగరాన్ని చూస్తూ చూస్తూ తిరుగుతున్నారట. ఆ చూస్తున్నప్పుడంతా కూడా ఆలోచన ప్రసరింపజేశారు ఏం చెయ్యాలా అని. సరళాన్ కర్ణికాంశ్చైవ ఖర్జూరాంచ సుపుష్పితాన్ ప్రియాళాన్ ముచకుందాశ్చ కుటజాన్ కేతకానపి అనేకరమైనటువంటి అమూల్యమైనటువంటి వృక్ష సముదాయాన్ని చూశారట. దేవదారు వృక్షం చాలా శ్రేష్టంగా అక్కడ కనబడుతోంది. దేవదారు వృక్షం కనబడింది. కొండవగు చెట్టు అనేటువంటిది కూడా, ఖర్జూర వృక్షాలు కూడా చూశారట. నిమ్మ వృక్షాలు చూశారు. అనంతమైనటువంటి మొగలి పొదలు చూశారట. మొగలి పొదలు కూడా చాలా ఉన్నాయి అక్కడ. అటువంటి ప్రదేశమంతా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ వీతాన్ సప్త ఛదాంస్తదా. ఏడాకుల అరటి చెట్టు అని ఉంటుంది. అది చాలా విశేషం. ఏడాకుల అరటి చెట్టు అనేది లంకలో చాలా చోట్ల ఈ వర్ణన ఉంటుంది. ఈ వృక్షం కడిమి చెట్టు అనేది కూడా చాలా అందమైనటువంటి చెట్టు. ఆ కడిమి చెట్టు కూడా చూశారట. చాలా కాంచన వృక్షాలను కూడా చూశారట. కాంచన వృక్షము, తర్వాత చందన వృక్షాలను కూడా చూశారట. అక్కడ అనేకమైనటువంటి ఎర్రగా బాగా పుష్పించినటువంటి గన్నేరు పూలను కూడా గన్నేరు పూలు పూసినటువంటి వృక్షాలను చూశారట. సర్వకాల సర్వావస్థల్లో సర్వ ఋతువుల్లో కూడా పుష్పించి ఫలించేటువంటి వృక్షాలను కూడా చూశారట. గాలికి ఆ చెట్లన్నీ ఊగుతున్నాయట. ఊగినప్పుడు ఆ పుష్పాలలో ఉండేటువంటి మకరందం ఒలుకుతోంది, సువాసన వెదజల్లుతోంది. అటువంటి అందమైనటువంటి ఆ వృక్షాలన్నీ చూసి తన్మయత్వం పొందారట. పుష్పభార నిబుద్ధాంశ్చ తథా ముకుళితాని వైవి పాదపాన్ విహగాన్ కీర్ణాన్ వననాధూతమస్తకాన్. ఆ పరిస్థితి అంతా చూసి గాలి తాకిడికి వచ్చేటువంటి ఆ సువాసనలన్నీ ఆస్వాదించు హనుమత్స్వామి ఇంకా పక్కకి జరుగుతున్నారు. ఇంకా అందమైనటువంటి చిన్న చిన్న కొలలు ఉన్నాయి అక్కడ. నదికి పక్కన ఉండేటువంటి సముద్రాన్ని చేరడానికి ముందు నది ఉంది. దానికి మధ్యలో చిన్న చిన్న తటాకాలు ఉన్నాయి. ఆ తటాకాల పక్కన దిగుడు బావులు ఉన్నాయట. ఎంత శోభ చూడండి. విహార ప్రదేశాలు ఉన్నాయట. ఉద్యానవనాలు కూడా ఉన్నాయి. ఉద్యానవనాలు అక్కడ ఉన్నాయి. అన్ని ఋతువుల్లో పుష్పించేటువంటి వృక్షాలు ఉన్నాయి. అక్కడ ఇంత శోభ ఉంటే దానికి తగినట్లుగా ఆ బ్రహ్మగారి యొక్క సృష్టి చూడండి. హంసలు ఉన్నాయట. హంసలు తిరుగుతున్నాయట అక్కడ. దిగుడు బావుల పక్కన హంసలు తిరుగుతున్నాయి. ఆ హంసల యొక్క సౌందర్యం అంతా కూడా వివిధంగా వర్ణించారు. ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర. అనేక అందమైనటువంటి ఉద్యానవనాలన్నీ కూడా ఆ కపీశ్వరుడైనటువంటి హనుమత్స్వామి చూశారు. సమాసాజ్జిత లక్ష్మీవాన్ లంకాం రావణపాలితాం హరిఖాభి సదసద్మాభి ప్రోత్ఫలాని అలంకృతాన్. వెంటనే అక్కడ ఉండేటువంటి ప్రకృతి యొక్క శోభ చూశారు. ఆ తర్వాత ప్రాకారాన్ని చూశారు. అగర్తలు చూశారు. ప్రాకారాన్ని కాపాడేటువంటి అగర్తలు ఉన్నాయి. నీళ్లతో నింపబడినటువంటి అవి చూశారు. పద్మాలు, సరస్సులు, కలువలు అన్నీ కూడా చూశారట. చూసిన తర్వాత ఆ రావణాసుడి యొక్క సెక్యూరిటీ మెజర్స్ అన్నీ చూస్తున్నాడండి. ఎందుకంటే భవిష్యత్తులో రామచంద్రమూర్తికి యుద్ధానికి రాబోయేటువంటి రామచంద్రమూర్తికి చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఇది ఉంటుంది, అక్కడ అది ఉంటుంది, అక్కడ ఇది జాగ్రత్త అని చెప్పాలి కనుక కేవలం రామదూతగా వచ్చి సీతాన్వేషణ చేయడం కాదు, మొత్తం కూలంకషంగా చూడ్డాన్ని నిర్ణయించుకున్నారు. అక్కడ సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్ విచరద్భిః రాక్షసైర్ ఉగ్రధన్విభిః. ఏనాడైతే సీతాదేవిని దొంగచాటుగా ఎవరూ చూడకుండా దొంగలాగా ఎత్తుకొని వచ్చి సీతాదేవిని లంకలో ఉంచాడో అప్పటి నుంచి సెక్యూరిటీ పెంచాడట. దొంగ సంపాదన ఉన్నవాడు రాత్రింబగళ్ళు నిద్రపోకుండా ఎట్లా కాపలా కాసుకుంటాడో అక్రమంగా దుర్మార్గంగా తెచ్చినటువంటి సీతాపహరణ ద్వారా వీడికి ఏదో ప్రమాదం వస్తుందనేటువంటి భయంతో ప్రత్యేక రక్షణ కల్పించాడట. అంతకుముందు లంకకి చాలా రక్షణ ఉండేదట. కానీ సీతాపహరణ తర్వాత సెక్యూరిటీ పెంచాడట. రావణాసుడు శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఏ రాత్రి ఏం చేస్తాడో అనే భయం వాడికి ఉంది. ఈ భయం అక్కడే ప్రదర్శితమైందండి. నిజంగా రామచంద్రమూర్తి ఎదురుగానే సీతాదేవిని అపహరించగలిగితే ఎదురుగా వచ్చి ఆయనతో యుద్ధం చేసి పట్టుకెళ్ళాలి. వాడు మారీచుడిని చావుగొట్టి వాడిని బలి తీసుకొని వాడి ద్వారా మోసం చేయించి సీతాపహరణ చేశాడు. కనుక ఇంత అపహరణ దొంగ సొమ్ము కదా, దాచడం కష్టం. దొంగ సొమ్ము ఎప్పుడూ దాచడం కష్టం కనుక మహాలక్ష్మి సీతాలక్ష్మిని దాచడం కష్టం కనుక ప్రత్యేకమైన రక్షణ కల్పించాడు. ఉగ్రమైనటువంటి ధనస్సు, ప్రహరాలు, ముళ్ళగదలు, శూలాలు, పట్టిసాలు ధరించి రాక్షసులందరూ కూడా ప్రత్యేక రక్షణ కలిగిస్తున్నారట లంకకి. ఇదివరకు కంటే కూడా ఎక్కువ రక్షణ ఉంది. ఎందుకయ్యా అంటే సీతాపహరణార్థేన, సీతాపహరణ చేసిన తర్వాత రావణేన సురక్షిత, లంకని రక్షించుకొని సీతాదేవి ఎవరికంట పడకుండా ఉండడానికి తన్ని తాను కాపాడుకోవడానికి విశేష రక్షణ కల్పించుకున్నారు. కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహీపురీం గృహైశ్చ గ్రహ సంకాశై శారదాంబుద సన్నిభై.
బంగారు ప్రాకారాలతో ఉన్నాయి. చూడండి ఆ వాల్మీకి యొక్క రచన విన్యాసం. ఒక పక్కన దుర్మార్గంగా ఉంది, భయంకరంగా ఉంది, విశేష రక్షణ కలిగి ఉంది. సీతాదేవిని అపహరించి వచ్చిన రావణాసురుడు పరమ దుర్మార్గుడు, రాక్షసులతో కాపలా కాస్తున్నాడు, భయంకరంగా ఉంది, ఎవడు లోపలికి వెళ్ళలేదు అని చెబుతూనే మళ్ళీ అక్కడ ఉండే గోపురాలు బంగారంగా ఉన్నాయా, అక్కడ వజ్రవైడూర్యాలు ఉన్నాయి, మణులు ఉన్నాయంటే మన హృదయానికి సౌందర్యం అనేది అద్దుతున్నాడు. అరే జీవితంలో ఆనందం అనేది తెలియదురా మీకు, రామాయణం చదువుకుంటే హృదయాహ్లాదం కలుగుతుంది, నిజమైన సౌందర్యం ఏమిటో తెలుస్తుందిరా నాయనా అని ఆ శ్రోతలకి, చదివేవారికి, వినేవారికి కూడా ఆత్మ సౌందర్యం కలిగించడానికే ఇక్కడ ఈ రచన. 1-2 సార్లు శత్రుస్థావరాన్ని బంగారుమయమని వర్ణించాల్సిన అవసరం లేదు. మళ్ళాంటి వాడిని రాయమంటే లంకలో ఏమి లేదు, అన్ని గుడిసెలు, అక్కడంతా రాక్షసులు వికారంగా ఉన్నారని చెప్తారు. అక్కడ ఉండేటువంటి అందమైనటువంటి ప్రజల యొక్క రూపాలను కూడా కామరూపధరులు చేశారు. వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చదువుతున్నారు, వేదాలు చదువుతున్నట్టు కూడా చెప్పాడు. పూర్వకాలంలో మహాకవులైన వాళ్ళు ఋషులైంది, వాళ్ళు ఎప్పుడూ కూడా యథార్థం మాత్రమే రాసేవాళ్ళు. వాళ్ళు రచించేటప్పుడు న్యాయమూర్తిలాగా రాసేవారు అనమాట. వాడు గొప్పవాడైతే వాడు గొప్పవాడనే రాసేవాడు. కనుక లంక ఎట్లా ఉందయ్యా అంటే బంగారు ప్రాకారాలతో ఉంది, శరత్కాల మేఘంలాగా స్వచ్ఛంగా ఉందట. అక్కడ ఉండేటువంటి భవనాల యొక్క బురుజులు ఉన్నాయే చాలా. కాంచనానే వృతాం రమ్యం ప్రాకారే మహాపురీం గృహైశ్చ గృహసంకారై శారదామృత సన్నిభై. శరత్కాలంలో మేఘం ఏ విధంగా స్వచ్ఛంగా తెల్లంగా ఉంటుందో ఆ భవనాలన్నిటికీ తెల్లటి సున్నాలు వేశారట. దాని మీద పైన కొమ్ములు పెట్టారట. అవి ఏమిటి? బంగారు గోపురాలు. బంగారు గోపురాలతో తెల్లటి ప్రాకారాలతో ఉండేటువంటి భవనాలన్నీ ఉన్నాయి. చాలా రమ్యంగా ఉందట. ఆంజనేయ స్వామి యొక్క హృదయ ఆహ్లాదం కలుగుతోంది. పాండురాభి ప్రతోళీభి ఉచ్ఛాభి అభిసంవృతాన్ అట్టాల శతాకీర్ణం పతాకాధ్వజ శోభితం. ప్రతి ఇంటి ముందు కూడా ఐశ్వర్య శోభితంగా జెండా ఊగుతోందిటండి. జెండా పెట్టుకోవడం అనేది ఐశ్వర్యకారకం. మహారాష్ట్ర దేశంలో చూడండి, ప్రతి ఇంటికి జెండా పెడతారు వాళ్ళు. కాషాయ జెండా ఒకటి పెడతారు. ఎందుకంటే ధర్మం ఉంది అని చెప్పడానికి. ధర్మం ఉంది, సనాతన ధర్మం నిలబడింది అన్నట్టుగా మహారాష్ట్ర దేశంలో, ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల ఇళ్ళకి జెండాలు పెడతారు. ఏమిటంటే ధర్మం మీద వాళ్ళు ఆశ్రయం కలిగించున్నారు, వాళ్ళు బుద్ధిలో ధర్మం ఉందని. అట్లాగే ఇక్కడ ఐశ్వర్యకారకం, ధ్వజం అనేది ఐశ్వర్యకారకం. కనుక ప్రతి ఇంటి ముందు కూడా బంగారు తోరణాలు, ధ్వజాలు ఉన్నాయట. చక్కగా విలసిల్లుతున్నాయి, ఐశ్వర్యం అంతా తాండవిస్తోంది. తోరణై కాంచనై లతాపంక్తిరూపై దదర్శ హనుమాన్ లంకాం దివి దేవపురీం యథా. ఆంజనేయ స్వామి లంకానగరం చూస్తే ఒక్క క్షణం ఏమనిపించిందంటే, దేవపురి ఏ విధంగా అమరావతి పట్టణం ఉందో ఆ విధంగా ఈ లంక ఉంది. స్వర్గంలో అమరావతి ఉంటే భూమి మీద లంకనే అమరావతి.